అడగండి చెప్తాం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చాలా ప్రశ్నలున్నాయి. రండి అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. అడగండి చెప్తాం. సరే, ఎలా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. దేవుడైతే వినడం మాత్రమే కాదు, చెప్తున్నాడు. అయితే దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా అనే ఒక ప్రశ్న వస్తుంది. చాలా విషయాలు చెప్తున్నాడు. అయితే మనం చెప్పింది చేస్తున్నామా అనేది మరో ప్రశ్న వస్తుంది. అంటే మనం చెప్పింది చేస్తున్నామా అంటే మనం అడిగే విధానాన్ని బట్టి ఉంటుంది. ఓహో, క్వశ్చనే. అవును, నాకొక విషయం ఇష్టమైంది. ఫిజిక్స్ బాగా చేయగలుగుతున్నామంటే అందులో ప్రాక్టికల్ చేయడం అవుతుంది. అయితే వాళ్ళు మ్యాథ్స్ని అంతగా పట్టించుకోరు. వాళ్ళు మాకు మ్యాథ్సే అర్థం కావట్లేదు అంటారు. అయితే వాళ్ళు ఫిజిక్స్లో బాగుంటారు. స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ అయితే దాని గురించి బాగా కూర్చుని వింటారు. నేను ఎందులో ఇంట్రెస్ట్గా ఉంటానో అది వింటాను, ఏది వింటానో అది చేస్తాను. అప్పుడు నేను అడిగే విధానంలో ఆ టాపిక్ అది బేస్ చేసే బేస్ చేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఆ అప్రోచ్నే బేస్ చేసుకుని మన రిజల్టే నిర్ణయించుకుంటున్నాం. రిజల్ట్ని 94లో 92లో దేవుణ్ణి అంగీకరించాను. 94లో మెసేజ్ని ఇంట్రెస్టింగ్గా గమనించే టైం అది. అప్పుడు బాగా అన్ని మెసేజ్లు చర్చిలో ఇస్తారు. ఫెయిత్ గురించి, హోలీనెస్ గురించి, సెకండ్ కమింగ్ అన్నిటిని గురించి. అయితే నా మైండ్ పూర్తిగా సెకండ్ కమింగ్ మీదే ఉంటుంది. అందులో ఒక ఇంట్రెస్ట్, దాని గురించి బుక్స్ చదవడం. నేను చెప్పేది 94లో. 2004లో మినిస్ట్రీ ఇచ్చాడు దేవుడు. ఎందులో అంటే అందులోనే ఇచ్చాడు దేవుడు. నేనేమనుకున్నాను, దానిలో ఇంట్రెస్ట్ ఉండింది, అందువల్ల మినిస్ట్రీ వచ్చిందని. నాకు అందులో మినిస్ట్రీ ఉంది కాబట్టి దేవుడు నాకు అది ముందుగా ఇచ్చాడు. అప్పుడు మనల్ని ఏది అడగనిస్తున్నాడో, ఏది మనం చేస్తామో దాన్ని బేస్ చేసే రిజల్ట్ ఉంది. సో దీన్ని బేస్ చేసి ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను ఎందులో నిమగ్నం అవుతున్నానో, ఏది నాకు ఇష్టమవుతుందో అదే నాకు రిజల్ట్గా ఉంటుంది. మోషే అలాగే జనులను అధికంగా ప్రేమిస్తున్నాడు. ఎక్కడ ఈజిప్ట్లో ఉన్నప్పుడే ఒక ఐగుప్తీయుడు హెబ్రీని కొడితే ఓర్వలేక కొడతాడు, అతను చచ్చిపోతాడు. దీన్ని మనం వచ్చి అతను హత్య చేశాడని చూస్తున్నాం. అయితే అతను ప్రజల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడని దేవుడు చూస్తున్నాడు. అందువల్ల లీడర్గా మారుస్తున్నాడు. అదే మనం ఏది అడుగుతామో ఇంకా చెప్పాలంటే ఆ ఇన్సిడెంట్ ద్వారానే అతను వెలుపలకు నెట్టింది. చోటు చేసుకో. అంటే నా ఉద్దేశం అదొక చాప్టర్ గా చూస్తున్నాం. వేరే మార్గం కూడా వెళ్ళింది. ఈ రోజు మనం ఎలాంటి బేసిస్ లో ఒక ముఖ్యమైన ప్రాఫిట్, దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకున్నవాడు, ఇంకా చెప్పాలంటే దేవుణ్ణి ఎరిగినవాడు, తెలుసుకున్నవాడు, దేవుని క్యారెక్టర్ని అంత డీటెయిల్డ్ గా తెలుసుకున్నవాడు. ఈ క్యారెక్టర్ని గురించి ప్రసంగించిన వారు లేరు. అయితే తెలిసిన విషయం తెలియని కోణంలో చాలా ఉన్నాయి. ఈరోజు మన ప్రశ్నలకు ద క్యారెక్టర్ ఆఫ్ జోనా. ద క్యారెక్టర్ ఆఫ్ జోనా అంటేనే పలువురికి పలు విధాలుగా అర్థమవుతుంది. ఈ పేరు విన్న వెంటనే మీ మైండ్కి ఏం తట్టింది? 2 విషయాలు వస్తాయి. మొదటిగా ఏంటంటే క్రైస్ట్ యొక్క ఒక పార్ట్ ఈయన దగ్గర ఉండింది. ఓకే, ఎందుకంటే క్రైస్టే రెఫర్ చేస్తున్నారు. అదే ఎలాగంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో క్రైస్ట్ ఉంటారు. క్రైస్ట్ వచ్చి ఒక్కొక్కరి దగ్గర పార్ట్గా ఉంటాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న వీళ్ళందరినీ కలిపితే ఒక క్రైస్ట్ని చూడగలం. ఇదే న్యూ టెస్ట్మెంట్లో ఉన్న విషయం. ఉదాహరణకి జెనసిస్ మీరు చూసినట్లయితే గొర్రెవలే బలి కానుకగా ఇవ్వబడుతున్నాడు. ఎక్సోడస్లో చూస్తే అక్కడ ప్రత్యక్షపు గుడారముగా క్రైస్ట్ని చూడొచ్చు. తర్వాత మీరు సంఖ్యాకాండంలోనికి వచ్చినట్లయితే క్రైస్ట్ ఒక ప్యాటర్న్గా ఉంటాడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు హానోకు ద్వారా క్రీస్తు ఆగమనను చూడగలం. యాకోబు దగ్గర ఆయన మరణాన్ని గురించి మాట్లాడతాడు. యోబు ద్వారా తన పునరుద్ధానం చెప్పబడుతుంది. దావీదుతో సిలువకు తాను అప్పగింపబడే విషయాలు చెప్పబడతాయి. యెషయా ద్వారా తన పుట్టుక విషయం. ఇవన్నీ మొత్తముగా చేరుస్తే ఒక క్రైస్ట్ చూడగలం. అందులో యోన దగ్గర యేసు 3 దినములు సమాధిలో ఉండడం, భూమి కడుపులో ఉండేది యోన దగ్గర ఉండింది. ఆ రెవల్యూషన్ దాదాపుగా ఒక ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒక న్యూ టెస్ట్మెంట్. అవును, ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఒక న్యూ టెస్ట్మెంట్ ఉంది. దీన్ని యూదులు కనిపెట్టలేదు గనుక క్రైస్ట్ని వదిలేశారు. అందువల్ల యేసు చెప్తారు, లేఖనాలను పరిశీలించండి, అవి నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. వీళ్ళు పరిశీలించలేదు, వాక్యాన్ని అలాగే చదువుకున్నారు. ఇంకా చెప్పాలంటే దే వర్ రిలీజియస్ పీపుల్, నాట్ స్పిరిచువల్ పీపుల్. ఖచ్చితంగా, ఎగ్జాక్ట్, పర్ఫెక్ట్ వర్డ్. వాళ్ళు రిలీజియస్ పీపుల్ గా ఈ రోజు అలాగే ఉన్నారు. స్పిరిచువల్ చక్కగా కడుక్కుంటున్నారు, అన్ని నిష్టలు పాటిస్తున్నారు. రిలీజియస్ యాక్టివిటీలో మనల్ని బీట్ చేసేస్తారు. అవును, కరెక్ట్ గా వెళుతున్నారు ఆలయానికి. 7 సార్లు ఒక రోజులో ప్రార్థన చేస్తారు. అడిగితే 300 సార్లు మేము గ్రంథాన్ని చదివేశామంటారు. టైత్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. అయితే ఒక్కసారి కూడా బైబిల్ని ధ్యానించి ఉండరు. అదే అక్కడ సమస్యగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు అందులో చెప్పబడుతున్న క్రైస్ట్ని వదిలిపెట్టారు. ఇప్పుడు జోనా దగ్గర క్రైస్ట్ యొక్క ఒక పార్ట్ ఉంటుంది. ఎప్పుడు ఒక విషయాన్ని స్పిరిచువల్గా మనం డీల్ చేయాలి. నేను ఒక ఉదాహరణగా చెప్తాను. దావీదు యొక్క పరిపాలనలో ఒక కరువు వస్తుంది, ఫెమైన్. అప్పుడు ఒక క్షామం వచ్చినప్పుడు యూజువల్గా ఒక రాజు ఏం చేస్తాడు?
వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఎలా ట్యాకిల్ చేయాలని ఆలోచించి ఏదో ఆ చేయాలని క్షామాన్ని ఎలా ఎదుర్కోవాలో మార్గాలు చూస్తాడు. అది యూజువల్ గా. టు సేవ్ ద పీపుల్. అవును. ఆహాబ్ ఏం చేస్తాడు? ఆ కరువు వచ్చిన వెంటనే గడ్డి కొరకు మనుషుల్ని పంపుతాడు, వెళ్ళండి, ఎలాగైనా కాపాడాలి. ఎలాగన్నా కాపాడాలి. ఇది నార్మల్ రాజు యొక్క ప్రక్రియ. దావీదు ప్రార్థన చేస్తాడు. దావీదు అడుగుతాడు, ఈ క్షామం ఎందుకు నా దేశానికి వచ్చింది? నేను మిమ్మల్ని కలిగి పరిపాలిస్తున్నాను, మీరు నాకు దేవుడుగా ఉన్నారు, నా దేశంలో ఎలా కరువు వచ్చింది? ఈయన ఇది స్పిరిచువల్ గా డీల్ చేస్తున్నాడు. ఆ థాటే వేరేలా ఆ ఉంది. థాటే వేరుగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు చెప్తాడు, చూడండి, ఆయన చెప్తాడు, ఈ కరువునకు కారణం ఇదే దేశంలో సౌలు యొక్క పరిపాలనలో ఒక గ్రూపుని చంపేశాడు సౌలు, వారి యొక్క రక్తము నాకు మొరపెడుతుంది, అది నివృత్తి అయితే ఇది సరి అవుతుంది. ఈ క్షామం యొక్క రీజను, ఇఫెక్టు ఇవన్నీ కూడా వేరేగా ఉన్నాయి. చూడండి, డేవిడ్కి దీనికి లింకే లేదు, లింకే డైరెక్ట్గా లేదు. ఇంతకీ దావీదు సౌలు మరణించిన తర్వాత వచ్చిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే సౌలే ఒక విరోధితో హీ రెస్పెక్ట్స్ ద అనాయింటింగ్ ఆఫ్ సాల్, బట్ సాల్ డజంట్ రెస్పెక్ట్ హిమ్. అవును. రెండవది సౌలు యొక్క ఫ్యామిలీ కాదు ఇతడు. అవును. అక్కడ జరిగినందుకు ఇక్కడ క్షామం వస్తుంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది డేవిడ్ హ్యాండిల్ చేసిన విధానం, స్పిరిచువల్ స్టాండర్డ్. ఈరోజు మనము మన జీవితంలో జరిగే ఒక్కొక్క విషయము స్పిరిచువల్ మూవ్లో చూసేది లేదు. నాకెందుకు ఇలాగా? నేను దేవుని వెతుకుతున్నా, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు లోకాన్ని జయించాడు, నాకొక ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఆయన చెప్పే చేస్తున్నా. ఇక్కడ ఒకటి జరుగుతుందంటే ఏదో ఒక రీజన్ ఉండాలి. ఒకటి నా దగ్గర ఉండాలి, తప్పు ఏదో ఒకటి ఉండాలి, లేదా ఆయన ఏదో చెప్పాలని ఇష్టపడుతున్నాడు, ఏదో ఒకటి చూపించాలి. అప్పుడు నేను వెడితేనే కదా అది నాకు చెప్తాడు. ఇంకా చెప్పాలంటే ఏదో ఒకటి దేవుని యొద్ద అడగాలి, ఆ మూలోకి వెళ్ళాలి. ఇప్పుడు యోనాకి తెలియాలి, ఎందుకు నన్ను పట్టుకుని ఇలా చేప కడుపులో 3 రోజులు ఉంచాడు. సరే, నేను తర్షీష్కు వెళ్ళా, నన్ను లోపలేశాడు. ఈ 3 రోజుల అనంతరం ఏముందని దేవుని దగ్గర అడిగి ఉండాలి. ఎందుకంటే ఇటువంటి కార్యమే అబ్రహాముకు సంభవిస్తున్నప్పుడు అబ్రహాము స్పిరిచువల్గా తెలుసుకున్నాడు ఎందుకు ఇలా జరిగింది. మోషే యోచించాడు, వాళ్ళు క్రీస్తును కనుగొంటున్నారు, యాకోబు కనిపెడుతున్నాడు, క్రీస్తును గురించి మాట్లాడుతున్నాడు, యోనా కనిపెట్టలేదు. నాకు యోనా గురించి మాట్లాడేప్పుడే మొదటిగా అనిపించేది, నేను ఈ 3 దినాలు చేప కడుపులో ఉన్నది క్రైస్ట్ వచ్చి ఆ సమాధిలో ఉండే 3 రోజుల యొక్క ఒక పోలిక లేక దాని ఛాయ. ఇది ఎవరికి తెలిసుండాలి? ప్రాఫిట్కి తెలిసుండాలి, ఎందుకంటే నేను అది చేస్తున్నాను కదా. ఇంకా చెప్పాలంటే ప్రాఫిట్కి కావాల్సిన క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి. ఆయనే చెప్తున్నాడు, దేవుని నేచర్ గురించి అలాగే చెప్పేశాడు. అయితే ఇది మిస్ చేసినట్లు అనిపిస్తుంది. అవును, ప్రాఫిట్స్ అనేకులు ఇది చేస్తారు. వాళ్ళొచ్చి కరెక్ట్గా చేసుకుంటూ వెళ్తారు. ఒక విషయంలో అక్కడ కనిపెట్టబడలా, అందులో ఒక అతి ముఖ్యమైన విషయం కనబడకుండా పోయింది. ఇదే యోనా మేజర్ విషయం. క్రైస్ట్ యొక్క 3.5 సంవత్సరాల పార్ట్లో చాలా ముఖ్యమైన ఫైనల్ పార్ట్ జోనా. క్రైస్ట్ పుట్టుక ఒక దగ్గర ఉంది. 3.5 సంవత్సరాలే క్రైస్ట్ యొక్క మినిస్ట్రీ. మొదట ఆరంభమవుతుంది పస్కా బలి పశు, బలి ఇవ్వడంతోనే ఎక్సోడస్ ఆరంభమవుతుంది. 7 పండుగలు ఆ పస్కా తర్వాతే. అప్పుడు స్టార్టింగే యేసు యొక్క సిలువ మరణం, పునరుద్ధానం వరకు ఉంటుంది. ఈ మధ్యలో ఒక పార్ట్ యోనా దగ్గర ఉంది. అప్పుడు జోనా యొక్క ఆ ప్రాఫిట్ యొక్క ఒక ముఖ్యమైన పార్ట్ ఆయనకి తెలియకుండా పోయింది. అతడే అది. ఇప్పుడు హెచ్కెల్తో చెప్తాడు, ఒకవైపు పడుకో. ఎందుకయ్యా పడుకోవాలి? అతను అడుగుతాడు. ఈ విధంగా 40 దినాలు, అలా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఉంటారు. అప్పుడు ఇతను పడుకున్నటువంటి పార్టీ యొక్క వివరం ఇతనికి తెలిసింది. హోషేయతో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఆ వ్యభిచారిని పెళ్లి చేసుకో. ఎందుకు అలాగ చేయాలి? ఈ విధంగా ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నారు, దాని పార్ట్ ఇతనికి తెలుస్తుంది. నేనెందుకు ఇలాగ ఉన్నాననే పార్ట్ తెలుస్తుంది. ఇతనికి తెలిసి ఉండాలి, అది ఇతనికి తెలియదు. సో ప్రాఫిట్స్కి ఈ సెన్స్ అన్నీ ఉన్నాయి. అయితే ఇది మిస్ చేస్తే ఒక మేజర్ పార్ట్ మిస్ అవుతుంది. నేను ఆయన ప్లాన్లో ఎక్కడున్నానన్నది మిస్ చేశాడు. అదే అతని ఫస్ట్ పార్ట్. అతని దగ్గర నేను చూసే విషయం. రెండవది నేను చూసే మరొక విషయం జోనా యొక్క మరి ఎక్స్ట్రాడినరీ గాడ్తో ఉండేటువంటి క్లోజ్నెస్. అది ఇంకొక వైపు చూడండి, జోనా 4లో యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగుననే నేను అనుకొంటిని గదా. ఎవరు గాడికి ఈయన చెప్తున్నాడు, నేను అనుకొంటిని గదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకుని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నాకు మీ గురించి తెలిసే. క్లియర్ గా ఉన్నాడు. దేవుణ్ణి ఎంతగా తెలుసుకుని ఉన్నాడు చూడండి, నీట్గా అర్థం చేసుకున్నాడు. కానీ ఇతనికి అందులో ఒకటే తెలియలేదు. గాడిని ఇంతగా తెలుసుకున్నాడు కదా.
అయితే దేవుడెందుకు ప్రాఫెసీని చెప్పమంటున్నాడో తెలియలేదు ఇతనికి. ఇతని దగ్గర ఉన్న సమస్య ఏంటంటే దేవుడు తెలుసు. బైబిల్లో 2 జ్ఞానాలున్నాయి. ఇది అట్లే లాంగ్గా వెళుతుంది. 2 జ్ఞానాలున్నాయి. ఒకటి దేవుని గూర్చిన జ్ఞానము, ఇంకొకటి కుమారుని తెలుసుకునే జ్ఞానం. క్రైస్ట్ని తెలుసుకోవడం అన్నది ఉంది, తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకునే జ్ఞానం ఉంది. క్రైస్టే చెప్తాడు, నా ద్వారా తప్ప మీరు తండ్రిని చూడలేరు అంటాడు. అప్పుడు నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు. అప్పుడు క్రైస్ట్ని తెలుసుకోవడం. ఇప్పుడు పౌలు చెప్తాడు, క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమునకై, ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానమని పేతురు రాస్తాడు. ఈ 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇందులో తెలుసుకునే జ్ఞానమేంటి అన్నప్పుడు ఒక్కొక్కటి ఉంది. ఒకటి, ఎప్పుడు కోప్పడతాడు, ఎప్పుడు సంచరిస్తాడు, ఎప్పుడు మాట్లాడతాడు. ఆయన ఇలాగున్నాడంటే, ఒక భీకర స్వరంతో చెప్తున్నాడంటే ఏంటి కారణం, ఏ విధంగా మాట్లాడతాడో గమనించాలి. ఇలా ఒక్కొక్కటి ఆయన మూవ్ని అర్థం చేసుకునే సేవకులు, ప్రాఫెట్స్, కింగ్స్ చాలామంది ఉన్నారు. డేవిడ్కి బాగా తెలుసు దేవుని గురించి, ఎలైజాకి బాగా తెలుసు, అందరికంటే మోసెస్కి బాగా తెలుసు. మోసెస్ చెప్తాడు, తెగులు బయలుదేరింది పొమ్మంటాడు. ఈయన మాటను బట్టే చెప్తాడు. అహరోన్తో ధూపార్తిని తీసుకో, ధూపం వేసి వేగంగా వెళ్ళమంటాడు. సో గాడ్ని తెలుసుకోవడం, యోచించి చూడండి, గాడ్ని తెలుసుకోవడం ఎంత గొప్ప విషయం. క్లోజ్గా ఉంటూ రేషియోని తెలుసుకోవాలి. అవును, దేవుడిప్పుడేం చెప్పబోతున్నాడు, ఏం చేస్తాడు, దీనిపైన దేవుడు ఏ విధంగా జడ్జిమెంట్ ఇస్తాడు, ఇవన్నీ వీళ్ళకి తెలుసు. అయితే యోన దగ్గర ఏంటి సమస్య అంటే, దేవుని గూర్చి తెలుసు, జాలి, బహుశాంతము అన్నీ ఉన్నాయి. ఓకే, అన్నీ పక్కా సూపర్. అయితే ఎందుకు ప్రాఫెసీని చెప్పమన్నాడు? ఈ రోజున్న అనేక ప్రాఫెట్స్ దగ్గర ఈ ప్రాబ్లం ఉంది. ఏంటంటే, ప్రాఫెసీ ఎందుకు చెప్పమంటున్నాడు? చాలామంది చెప్తారు, అది జరగబోతుంది, అందువల్ల దేవుడు చెప్పాడు. ఇలాగొకటి జరుగుతుంది, అందువల్ల దేవుడు ప్రాఫెసీ చెప్పమంటున్నాడు. ఇది వీళ్ళు ప్రాఫెసీలో వీళ్ళు చెప్పేటువంటి ఒక మెథడ్. ఇది గాడ్ ప్రాఫెసీ దాని కొరకు చెప్పలా. గాడ్ ప్రాఫెసీ చెప్పడంలో ఉద్దేశం అతన్ని మార్చడానికి కొరకు. ముందుగా ఎందుకు చెప్పాలి? నువ్వెళ్ళి అతని దగ్గర చెప్పు, ఆహాబుకి చెప్పమంటాడు, అలాగే ప్రజలకి చెప్పమంటాడు, ఇశ్రాయేలు ప్రజలకి చెప్పమంటాడు, ఇర్మియాతో చెప్పిస్తాడు. ఈ విధంగా నెబుకద్నెజర్ వస్తాడు, దేశాన్ని పట్టుకుంటాడు. వీళ్ళ యొక్క రియాక్షన్ ఏంటి దానికి? నిన్నవే ప్రజల దగ్గర చెప్తున్నాడు, నాశనమవుతుంది. వీళ్ళ రియాక్షన్ ఏంటి? నోవహు ద్వారా చెప్తున్నాడు, 100 సంవత్సరాలుగా లోకము నాశనమవుతుంది. వీళ్ళ రియాక్షన్ ఏంటి? అప్పుడు దేవుడు ముందుగా చెప్పడానికైనా కారణమేంటి? వై గాడ్ ప్రొఫెసైజ్డ్. దేవుడెందుకు ముందుగా దీర్ఘదర్శనం చెప్తున్నాడు? ఒకే రీజన్, వాళ్ళని సరిచేయడానికి మాత్రం, వాళ్ళని కాపాడాలనుకున్నాడు. అవును, ఆయన చెప్పి ఇప్పుడు ఆహాబుతో చెప్పాడు. ఆహాబు వినయ మనస్కుడుగా మారాడు. దేవుడు చెప్తున్నాడు, ఆహాబు వినయముగా ప్రవర్తించుట చూచితివా? వెంటనే చెప్తాడు, అతని కాలంలో అతని చంపక్కర్లా, వదిలేద్దాం. ఇప్పుడు ఏలియా ఏమని ఉండాలి? నా పాటికి సైలెంట్గా ఉండే, నన్ను వెళ్ళి అతనికి చెప్పమన్నాడు, నేను చెప్పాను. అతను వస్త్రములు చింపుకొని ఉపవాసం ఉంటాడు. ఇప్పుడు నన్ను జనులు ఏమని అనుకుంటారు? నా ప్రెస్టీజ్ ఏమవుతుంది? నా ప్రెస్టీజ్ ఏంటి? ఎగ్జాక్ట్ వర్డ్. ఇక నా ప్రెస్టీజ్ ఏం కావాలి? నేనే కదా సేవకుడిని. ఇక ప్రాఫిట్ అని నన్ను ఎలా ఒప్పుకుంటారు? నేను చెప్పింది ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఏలియాకు అర్థమవుతుంది, ఈయనెందుకు చెప్పమంటున్నాడు. ఈయన చెప్పమన్నది అతడు మనసు మారడానికే. అతన్ని నిర్మూలన చేస్తానన్నది అతడు మారని పక్షమున. ఆయన చెప్తున్నాడు, ప్రవర్తన మార్చుకున్నాడు కదా అంటున్నాడు. ఇప్పుడు నినివే ప్రజలకు కూడా ఇదే ప్యాటర్నే. ఎందుకు ఇది యోనాకు ముందు జరిగింది? అది జోనాకి బాగా తెలుసు, అందువల్ల ఈ మాట చెప్తున్నాడు. నాకు తెలుసు, మానేదవని నాకు తెలుసు అని చెప్తున్నాడు. అయితే అక్కడ ఒక ఆహాబు, ఇక్కడ 1,20,000 మంది లెక్కపెట్టి చెప్పాడు, లెక్కేసి చెప్తున్నాడు. ఇంతమంది ఉన్నప్పుడు యోనాకి ఒకటి తెలియాలి, నేను చెప్పే ప్రాఫెసీలో వారి మనసు మారాలి. అందుకే దేవుడు నన్ను పంపాడు. మెయిన్ పార్ట్ ఇతనేమనుకుంటున్నాడు, నన్ను చెప్పమంటున్నాడు, అది జరగబోతుంది. మన మినిస్ట్రీ మరొక లెవెల్కి వెళ్ళబోతుంది. ఇక యోనా అంటే అంతమంది భయపడతారు. యోనా చెప్తే జరుగుతుందండి. అటు తర్వాత యోనాని ఆల్ ఓవర్ ద వరల్డ్ మీటింగ్ బుక్ చేసి 2 సంవత్సరాలు బిజీగా ఉంటాడు. గ్లోబల్ మినిస్ట్రీస్ అయిపోతుంది. జోనా ప్రాఫెటికల్ మినిస్ట్రీస్ అయిపోతుంది. పిలిచి అటు తర్వాత ఒక్కొక్క మీటింగ్లోనూ జోనా ప్రాఫెసీ చెప్తాడు. ఎందుకంటే అదే పిలుస్తున్నారు కదా, పిలిచిన చోట చెప్పాలి కదా. ఈరోజు ఇదే జోనా దగ్గర ఉన్న సమస్య, ఈరోజుండే అనేక ప్రాఫెసీ దగ్గర ఉండే ప్రాబ్లం. వీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ప్రాఫెసీ నేను చెప్పాను, అది జరగాలి. అదే సమయంలో ప్రాఫెసీని చెప్పి జరగకపోయేది ఒకటి ఉంది, అది మారు మనసు నిమిత్తం కాదు. కొన్ని కథలు చెప్తూ ఉంటారు. ప్రవచన ఉద్దేశం ఏంటంటే భక్తి వృద్ధికైనదిగా ఉంటుంది. ఎఫిషియన్స్లో క్షేమాభివృద్ధి నిమిత్తము కొందరిని ప్రవచించేవారిగాను అని ఉంటుంది.
సో ప్రాఫెసీ యొక్క ఉద్దేశమే మీకు క్షేమాభివృద్ధి కలుగుటకే, స్పిరిచువల్గా మార్చేది. ఇప్పుడు కొన్ని ప్రాఫెసీస్ ఉన్నాయి. మీ అమ్మాయికి ఇక్కడ పెళ్లి జరుగుద్ది, మీ అబ్బాయికి విదేశాల్లో పని దొరుకుతుంది, తర్వాత వచ్చి వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళవుతారు అని చెప్తుంటారు. అది జరగదు. వెంటనే చెప్తారు, చూసారా జోనాకి చెప్పి మార్చిన దేవుడు ఇది మార్చాడు, దీనికి దానికి సంబంధమే లేదు. క్షేమాభివృద్ధి నిమిత్తమే దేవుడు దయ చూపిస్తాడు. అతని మారు మనసుకై దేవుడు ఒక ప్రాఫెసీ చెప్తాడు. ఆ ప్రాఫెసీలో అతని మనసు బారితే ఆ ప్రాఫెసీని ఆపిపెడతాడు. జోనాకిని లేక ఈరోజున్న ప్రాఫిట్స్కి అది తెలియాలి, సేవకులకు అది తెలియాలి. నేను చెప్పాను, అది జరగాలి. ఎందుకు జరగాలి? నువ్వెందుకు చెప్పావంటే మారు మనసు నిమిత్తం చెప్పావు. మొదటిగా వీళ్ళ వ్యూవే మారాలి, ప్రాఫెసీ వ్యూ మారాలి. ప్రాఫిట్కి ఇంత అర్థం అవుతుంది, అయితే బేసిక్ ఫ్యాక్ట్ మిస్ అవుతుంది. అదే దేవుడు తెలుస్తున్నాడు, దేవుడు ఎందుకు చెప్పాడనేది వీళ్ళకి తెలియలే. ఇందులో లోతైన డేంజర్ ఉంది. బీయింగ్ క్లోజ్ టు గాడ్ డజంట్ మీన్ యు అండర్స్టాండ్ గాడ్స్ హార్ట్. మనం ఇలా కూడా చెప్పచ్చు కదా. క్లోజ్గా ఉన్నాడు దేవుని దగ్గర, దేవుని క్యారెక్టర్ అన్నీ అర్థం అవుతుంది, బట్ దేవుని హృదయాన్ని అర్థం చేసుకుంటున్నాడా? అలాగనే ఒక డీప్ అయిన ఒక విషయం అక్కడ ఇక్కడ గందరగోళంగా ఉంది. అదే ఆ ప్రాఫిట్ దగ్గర డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకి ప్రాఫిట్స్ అందరికీ దేవుని గురించి తెలుసు, బట్ గాడ్ చెప్తున్నాడు మోసెస్ గురించి, నేను ప్రవక్తతో నేను మాట్లాడినట్టుగా మోషేతో మాట్లాడలేదు, స్నేహితునిలాగా మాట్లాడుతున్నా, యాజ్ ఎ ఫ్రెండ్. హృదయంలో ఉన్నవన్నీ ఓపెన్ చేస్తున్నా. ఈ స్థలానికి వస్తున్నప్పుడు అతని గురించి మీరు ఫుల్గా అర్థం చేసుకుంటున్నారు. అంటే దేవుని నేచర్ మాత్రమే కాదు, గాడ్స్ హార్ట్ ని కూడా డీప్ గా అర్థం చేసుకుంటున్నారు. అవును. ఇప్పుడు నాకొక ఇప్పుడు మీ యొక్క పొజిషన్ యొక్క అథారిటీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఆయన చైర్మన్గా ఉన్నాడు, ఈ ఆఫీస్ ఇలాగ ఉండాలనేది వాళ్ళకి తెలుసు. బట్ మీ యొక్క లవ్ హార్ట్ మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు. ఆ విధంగానే ప్రాఫిట్ వచ్చి దేవుని యొక్క నాలుకగా ఉన్నాడు. ఆయన హృదయంతో వాకింగ్ విత్ గాడ్. ఎప్పుడూ ప్రాఫిట్ వాకింగ్ విత్ గాడ్. అలాగుంటున్నప్పుడు గాడ్ ప్రాఫెసీ చెప్పేవాడని తెలుసు, దేవుడు ప్రేమగలవాడని తెలుసు. అయితే ఏ ఉద్దేశాన్ని బట్టి ఇది చెప్తున్నాడు? అది సెన్స్ చేసి రియలైజ్ కావాలి. ఇప్పుడు నేనేమయ్యాను? దేవుని హృదయం నాకు లేదు. చెప్పమన్నారు, చెప్పాను. లేదంటే ఇది దేవుడు నాశనం అవుతుందన్నాడు, నేను చెప్పాను. అయితే దేవుని ఉద్దేశం నాశనానికి కాదు, కాపాడటానికి. ఈ మైండ్ నాకు ఉండాలి. నేను ప్రాఫెసీ చెప్పేటప్పుడే నా మైండ్లో అది ఉండాలి. దేవా నాశనం అవుతుందని చెప్తున్నాను, నాశనం కాకుండా చూసుకోండి అయ్యా. ఇప్పుడు మీ ప్రేయర్కైనా గానీ వారిని కాపాడతాడు, ఎందుకంటే ఆయన హార్ట్ మన హార్ట్. ఇక్కడే అబ్రహాం సోదోమ్ అండ్ గొమొర్రాని చాలా అందంగా రిఫ్లెక్ట్ చేస్తున్నాడు, గాడ్స్ హార్ట్ ని. ఎప్పుడు మెసేజెస్లో చెప్తాం, పైనుండే దిగుతున్నాడు నాశనం చేయడానికి. నేరుగా సొదొముకు వెళ్ళలేదు ఆయన. స్ట్రైట్ గా ఇంకా చెప్పాలంటే అబ్రహాం వద్ద చెప్పకుండా చేయొచ్చు. ఎందుకు అతనితో చెప్పాలి? ఏమో అతనితో. ఇంకొక విధంగా కూడా మీరు చూడండి, అబ్రహాం యొక్క ప్రేయర్కిని అక్కడ నాశనం అయ్యేది చూసినట్లయితే సంబంధం ఉండదు. అబ్రహాము 10తో ఆపేస్తాడు. అవును, అక్కడ ఉంటే ఆపుతారు కదా, అక్కడ 10 మందే లేరు. అయితే గాడ్ ఒకరుంటే కూడా నాశనం చేయరు. అయితే ఎందుకు అబ్రహాం దగ్గరకు వచ్చాడంటే, అబ్రహాం వాళ్ళ కొరకు ప్రార్థిస్తాడు, కూల్ చేస్తాడు. నా హార్ట్ అతనికి అర్థమవుతుంది. నాకు సొదొమును నాశనం చేయడం లా, వాళ్ళు చేసిన దానికి చెయ్యాలి. అయితే హృదయం వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. ఇదే ఒక్కొక్క ప్రాఫిట్కి ఉండాలి. అందువల్ల అబ్రహామునే ప్రవక్త అని చెప్తుంది బైబిల్. అతడు దీర్ఘదర్శిగా ఉన్నాడే అనేటువంటి క్వాలిఫికేషన్. ఈరోజు మనకి ఈ థాట్ లేదు. జోనాకి గాడ్ తెలుస్తుంది అని తెలుసు. క్రైస్ట్ యొక్క ఒక పార్ట్ తన దగ్గరుంది, అది తను అన్నీ చేస్తున్నాడు. బట్ తన వల్ల ఆ మినిస్ట్రీ యొక్క లోతులోకి లేక దేవుని హృదయము దగ్గరకు వెళ్ళలేకపోయాడు, హృదయానికి దగ్గరకు వెళ్ళలేకపోయాడు. ఇందులో మరొకటి ఏంటంటే, నేచర్ ఒబే చేసింది. అదేమంటే గాలి వర్షం దేవునికి విధేయత చూపిస్తున్నాయి. వాడలో ఉన్న ప్రజలు అర్థం చేసుకున్నారు, ఏదో సర్వశక్తి గల దేవుడు ఏ మనిషితో ఉన్నాడు, ఏదో జరుగుతుంది, ఏమి చేయాలని మీరు ఇతని దగ్గరే అడుగుతున్నారు. సో నేచర్ ఒబే చేస్తోంది. దేవుని గురించి తెలియని వారు అర్థం చేసుకుంటున్నారు, ఒబే చేస్తున్నారు. మరి చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తే అవన్నీ కూడా చాలా ఒబే చేస్తున్నాయి. అయితే ఈ ప్రాఫిట్ మాత్రం ఎందుకో మీరు చెప్పేదంతా మరొక 2 చేర్చొచ్చు. గాలి సముద్రము దేవుడు చెప్పినంతగా చేస్తుంది. అవును, తిమింగళం మింగమంటే మింగుతుంది, కక్కమంటే కక్కుతుంది. చేప కరెక్ట్ గా చేస్తుంది. నిన్నవే ప్రజలు చెప్పిన వెంటనే మనసు పొందారు. మరి సమస్య ఎక్కడుంది? సమస్య ఎవరి దగ్గర ఉంది?
ప్రాఫిట్ వద్ద ఉన్నది. మేజర్ ప్లాన్నే మారుస్తున్నాడు. మేజర్ ప్లాన్ నినవేని కాపాడటం, ఇతని ప్లాన్ నాశనం. దానికి ఒకే రీజన్, గుడ్ ప్రాఫిట్. బట్ దేవునితో సమీపంగా లేడు, అదే విషయం. గాడ్ మిమ్మల్ని సెలెక్ట్ చేశాడు, బట్ దేవుని హృదయం మీ దగ్గర లేదు. ఈరోజు అనేక మంది దగ్గర ఇటువంటి సమస్య ఉంది. సో సేవకి వచ్చేవారు, సేవలో ఉండేవారు చాలా హెచ్చరికగా ఉండాలి. ఒకటి, మేమందరం మినిస్ట్రీకి వచ్చినప్పుడు ఒకటి మాకు చెప్పివ్వడం జరుగుతుంది. ఏంటంటే, ఏ మినిస్ట్రీ కానివ్వండి, ఇవాంజలిస్టు, పాస్టరు, అపోస్తలు, ప్రాఫిట్, ఎవరైనా కానివ్వండి, బేస్ సోల్ బర్డన్, ఆత్మ భారం అనేటువంటిదే అన్నిటికైనా, మినిస్ట్రీకైనా. ఎందుకంటే మీరు చేసేదే ఆత్మలకి. దేవుని కోసం ఆత్మలకై మీరు సేవ చేస్తారు. అలా చేస్తున్నప్పుడు ఆ ఆత్మ భారము ఏ స్థాయికి ఉండాలంటే, మోసస్ దగ్గర ఉండేదానికంటే కూడా డబుల్ ఉండాలి. పౌలు యొక్క యాక్టివిటీస్ని మీరు చూడండి. వారిని విడిపించడానికి ఒక దగ్గర తనన్నే అప్పగించుకుంటాడు. చచ్చినా పర్వాలేదు, వెళ్ళి చెప్దాం. కొట్టి చచ్చిన వారిలాగా పడేస్తారు. తిరిగి లేచిన తర్వాత దేవుడు చెప్తున్నాడు, ధైర్యంగా వెళ్ళి మాట్లాడమంటాడు. వెళ్ళి మాట్లాడతాడు. ఇంకొక ప్రక్క ఆత్మల్ని కాపాడటానికి చెప్తాడు. అతని ఆత్మను నరకము నుండి తప్పించడానికి సాతానికి అప్పగిస్తానంటాడు. అంటే ఒకడిని పట్టుకుని సాతానికి ఇస్తాడు ఈయనే. పౌలు చెప్తాడు, నేనే పట్టుకుని అప్పగిస్తాను సాతానికి. ఏమండి, ఒకరిని పట్టుకుని పిశాచికి ఇవ్వగలమా? ఈయన చెప్తున్నాడు. అది సాతానికిస్తే వాడు రెండు విషయాలు చేస్తాడు. ఒకటి, శరీరాన్ని ముట్టి వ్యాధి బాధనిస్తాడు, లేదంటే ఏదైనా సమస్య ఇచ్చి డిప్రెషన్లోకి పంపుతాడు. అతను శరీరంలో బాధించబడటం మంచిది, ఎందుకంటే అతని ఆత్మను నరకానికి అప్పగించకుండా చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ సోల్ మీద ఎంత బర్డన్ ఉందో చూడండి అతనికి. ఈ బర్డనే మనకి ఉండాలంటున్నా. ఈరోజు మినిస్ట్రీలో సోల్ బర్డన్ లేదు. మినిస్ట్రీ పని అయిపోయింది. గాడ్ యొక్క వర్క్. నేను డైలీ చేయాలి మినిస్ట్రీ. అటు ఇటు వెళ్ళడం, నా క్యాలెండర్ ఫుల్గా ఉంది, బిజీ. పొద్దున ఒక మీటింగ్, సాయంకాలం ఒక మీటింగ్. సోల్ బర్డన్. ఈ ప్రజలు ఈ మినిస్ట్రీలో దేవుని దగ్గరకు వస్తారా? నేను వెళ్ళొస్తున్నానే, ఈ ప్రజలకి దేవునికి ఇందువల్ల ఏం ప్రయోజనం? ఈరోజు ఏమైందంటే, మినిస్ట్రీ అంటే నాకేంటి ప్రయోజనం? వెళ్ళొస్తున్నాం, ఆఫరింగ్ వస్తుంది, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుతుంది, అన్నీ ఓకే. అయితే గాడ్ ఏమి ఎదురు చూస్తున్నాడంటే, ఇంత మినిస్ట్రీ, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కూడా సోల్ విన్నింగ్. నేను యాక్చువల్గా సారీ టు సే, మీరు ఇది ఎలాగా తీసుకుంటారని తెలీదు. ఈరోజు ఒక మినిస్ట్రీని నడిపించడానికి నేనెంతగా చింతిస్తున్నానో అందులో 50% కూడా ఆత్మల కోసం చింతించడం లేదు. ఒక మినిస్ట్రీ నెలకింత అవసరమైంది, ఇంత ఇవ్వాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి, ఇటువంటిదైన ఒక పెద్దదైన ఒక అడ్మినిస్ట్రేషన్కి నేను బాధపడుతున్నాను. ట్యాక్స్ కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి, అన్నీ కూడా. ఇందులో 50% అయినా నాకు సోల్ బర్డన్ ఉందా? ఇంకా చెప్పాలంటే ఆ సోల్ బర్డెన్ ఉండడానికి ఆ మినిస్ట్రీ, అందుకే అయితే మినిస్ట్రీ బికమ్ డిఫరెంట్ బర్డెన్ అయింది, సోల్ బర్డెన్ తగ్గిపోయింది. ఇప్పుడు మనమే ఛానల్ పెట్టుకున్నాం. ఈ ఛానల్ యొక్క మోటివ్ ఏంటి? అవును, టు రీచ్ పీపుల్ గాస్పెల్. అవును, ఇది ప్రజలకెళ్ళి వాళ్ళు రక్షించబడాలి. అవును. ఇప్పుడు నేను నా యొక్క సర్వైవల్కే ఛానల్ ప్రారంభిస్తే కథ మారుతుంది. దేవుడేం చేస్తాడు? ఒక పీరియడ్లో ఈ సోల్ బర్డన్ లేకుండా నేను చేస్తున్నప్పుడు ఉప్పు లేని భోజనంలాగా అయిపోతుంది. ఎఫెక్టే ఉండదు. ఒక సోల్ విన్నింగ్ లేదు. అప్పుడు ఆ మినిస్ట్రీ ఎందుకు చేయాలి? నాకు బర్డన్ లేకపోతే నేను బర్డన్తో చేయను. సామాన్యంగా చెప్తా, హోటల్లో భోజనము టేస్టీగా ఉంటుంది, అయితే అమ్మ దగ్గర భోజనము హెల్తీగా ఉంటుంది. ఎందుకంటే అమ్మకి నా మీద లవ్ ఉంది, బర్డన్ ఉంది. అవును, ఏం కావాలో అది కరెక్ట్గా చేస్తుంది. హోటల్ వాళ్ళకి నా మీద బర్డన్ లేదు. అవును, టేస్టే ముఖ్యం. టేస్ట్, ఎందుకంటే నా డబ్బు వాళ్ళకి కావాలి. అవును. ఒక పీరియడ్లో హోటల్కి నాకు బాండింగ్ ఉండదు. టేస్ట్ అయితే టేస్ట్ ఉంటుంది. ఒక దగ్గర డాక్టర్ చెప్తాడు, బయట తినద్దండి, ఆరోగ్యం పాడవుతుంది. ఆటోమేటిక్గా నేను ఇంటికి వెళ్తా. అయితే ఇంట్లో నాకు బాండింగ్ ఉంటుంది, అమ్మ చేస్తుంది, చూసుకుంటుంది, అని చేస్తుంది. అదేవిధంగా మినిస్ట్రీ చేసేప్పుడు నేనొచ్చి హోటల్ వాళ్ళకిలా చేస్తున్నాను, ఇంటి వాళ్ళకిలా చేస్తున్నాను. ఆ సోల్ బర్డనే బేస్, ఆ హెల్తీ. లేదా నేను బాగా పాడి ఆడి నేనొచ్చి మంచి హావభావాలతో ప్రసంగం చేసి ప్రొఫెసర్ ఇవన్నీ కూడా హోటల్. వినేవాళ్ళకి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ ఈ మినిస్ట్రీ వల్ల ఒక బాండింగ్ ఉండదు. బాండింగ్ లేనిది ఒకరోజు దేవుడు లేపేస్తాడు. వేస్టే కదా నన్ను పెట్టుకుని చేయడం. సో ఏది చేసినా గాని ఆయన నామ మహిమార్థమై చేయండి. ఇలా జోనాకి ఆ బర్డన్ లేదు. మినిస్ట్రీ ఉంది, బాగా చేయాలనుంది, కష్టపడి చేస్తాడు, అందులో ఎటువంటి మార్పు లేదు. బట్ బేసిక్ సోల్ బర్డన్. మరొకటి, ఒక లోతైన పాయింట్, ఇంకా 1 minute ఉంది. నోయింగ్ గాడ్ డజంట్ మీన్ యు నో గాడ్స్ హార్ట్. గాడ్స్ హార్ట్ని అర్థం చేసుకుంటే సోల్ బర్డెన్ ఉంటుంది. సోల్ బర్డెన్ వచ్చిందంటే
పలు విషయాలు గాడ్స్ పల్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. మీరు అట్లే చేస్తారు. అవును, మీ హృదయం దేవుని హృదయం ఒకటిగా మారుతుంది. కరెక్ట్. క్వశ్చన్ చేయం, ఆయన చెప్పింది చేస్తాం. నేను చెప్తే ఆయన చేయడం అనేది కాదు. అదేమంటే నా ప్రేయర్, దేవా నాకిది కావాలి అనేది దేవా చెయ్యండి, అదొక యాంగిల్. ఈయనేం చెప్తాడు చివరికి, నేను చెప్పేట్టు ఇది నాశనమయ్యేదాకా చూచేంతవరకు ఇక్కడే ఉండి చూస్తాను. ఇక దేవుడు ఇతని ప్రేయర్ వేరేలా ఉంది. ప్రేరే మారిపోతుంది. తాను చెప్తాడు. అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని అవును. తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకుని పట్టణమునకు ఏం సంభవించానో అని కూర్చుని ఉన్నాడు. 5వ వచనం చాలా క్లియర్గా ఉంది. క్లియర్గా ఉన్నాడు. నేను చెప్పింది జరగాలి. 1,20,000 మంది చనిపోతారు, అది వదిలేయండి. అది ముఖ్యం కాదు, ఎంతమంది అయినా చావని. నేను చెప్పింది జరగాలి. 30 సెకండ్లు చివరిగా ప్రేక్షకులకు ఏం చెప్తున్నారు? మినిస్ట్రీ పెద్దగైనా చేయండి, చిన్నగైనా చేయండి, అది ముఖ్యమే కాదు. గాడ్ యొక్క హార్ట్లో ఉండి చేయాలి. నేనెంత గొప్ప మినిస్ట్రీ చేశానన్నదే ముఖ్యం కాదు, నాతో దేవుడున్నాడా అనేటువంటిదే ముఖ్యం. అందులో కన్క్లూషన్ వచ్చింది. బట్ మోర్ దెన్ దట్, దేవుడు నాతో ఉండే కన్క్లూషన్ ఏమంటే, గాడ్స్ హార్ట్ని అర్థం చేసుకోవాలంటే ఆ సోల్ బర్డెన్ మనకు వచ్చిందంటే వీ అండర్స్టాండ్ హిజ్ హార్ట్. గాడ్ హార్ట్ మన హార్ట్ ఒకేలాగా ఉండాలి. ఆయన ఎవరిని నాశనం చేయడానికి రాలేదు, అందరినీ రక్షించాలని వచ్చాడు. ఇంకా చెప్పాలంటే అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరినీ ట్రస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం దేవుణ్ణి నమ్ముతున్నామా? సో చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇందులో గమనిస్తే డీపర్గా మనం గమనించింది, వీ కెన్ నో గాడ్, బట్ నోయింగ్ గాడ్స్ హార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు సంతోషం. మరో కార్యక్రమంలో మరో ప్రశ్నతో కలుసుకుందాం. సంతోషం, వందనాలు.